నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరిత్ర పరిశోధకుడు అబీర్ ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కువైట్ లో రెడ్ ప్యాలెస్ గురించి ఎవరికైనా తెలుసా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కువైట్ లో రెడ్ ప్యాలెస్ లేదా రెడ్ పోర్టు 1897లో షేక్ ముబారక్ ఆల్ సబా గారిచే నిర్మించబడిన ఒక చారిత్రాత్మకమైన కువైటు కట్టడం అని చెప్పేసి, ప్రారంభంలో దీనిని సైనిక ప్రధాన కార్యాలయంగా మరియు లాయంగా పనిచేసిందని చెప్పేసి, ఇది 1920లో జహరా యుద్ధంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి, కాలక్రమేణా ప్యాలెస్ గా ఇది అభివృద్ధి చెందింది. ఇది ఒక ముఖ్యమైన కస్టమ్స్ సెంటర్, మీడియా హబ్ మరియు తరువాత కువైట్ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ కేంద్రంగా మారింది. కళలు మరియు అక్షరాలు రెడ్ ప్యాలెస్ లో ఉంటాయని చెప్పేసి రెడ్ ప్యాలెస్ కువైట్ వారసత్వం అని చెప్పి తెలియజేశారు. అలాగే రెడ్ ప్యాలెస్ మనం చూసుకుంటే 2005వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు పునరుద్ధరించబడిందని చెప్పేసి, ఇప్పుడు కువైట్ యొక్క గొప్ప చరిత్ర మరియు వారసత్వాన్ని సంరక్షించే మ్యూజియంగా మారిందని చెప్పేసి ఈ యొక్క విషయంలో స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కువైట్ వారసత్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉందని చెప్పేసి, కువైట్ దేశం యొక్క వారసత్వ సంపద ప్రస్తుతం రెడ్ ప్యాలెస్ లో ఉంది. అలాగే ఈ యొక్క రెడ్ ప్యాలెస్ గురించి ప్రస్తుతం కువైట్ లోని న్యూస్ ఛానల్లో కానీ అలాగే సోషల్ మీడియాలో కానీ కథనాలు వస్తూ ఉన్నాయి. కువైట్ లోని రెడ్ ప్యాలెస్ ను ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.